ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్టయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎగ్జామ్ డేట్స్ అండ్ నెక్స్ట్ రిజల్ట్ డేట్స్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇది ఫేక్ నోటిఫికేషన్, ఫేక్ న్యూస్ అయితే కాదు. ఎందుకంటే ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది నోటిఫికేషన్ అనేది. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇక్కడ అనౌన్స్మెంట్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనౌన్స్మెంట్వి. ఇక్కడ చూడొచ్చు మీరు అడ్వర్టైజ్మెంట్ ఫర్ అగ్నివీర్ వాయు అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ హియర్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నోటిఫికేషన్లోని ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 17th January 2024 స్టార్ట్ అవుతుందండి. అలాగే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 6th February 2024 అయితే ఎండ్ అవుతుంది. ఈ లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే అండి, మనకి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళకి కామన్ సబ్జెక్టు, మ్యాథ్స్, ఫిజిక్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ డిప్లొమా క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎనీ స్ట్రీమ్ ఇన్ డిప్లొమా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే హైట్ చూడండి, హైట్ వచ్చేసి మనకి మెయిల్ క్యాండిడేట్స్ 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ వెయిట్ వచ్చేసి యాజ్ పర్ హైట్ అయితే వీలైతే చెక్ చేయడం జరుగుతుంది. అండ్ చెస్ట్ వచ్చేసి మినిమం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలండి. అండ్ హియరింగ్, డెంటల్ అని చెప్పేసి, విజువల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇవన్నీ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి 2 phases ఉంటుందండి, phase 1 అండ్ phase 2. phase 1 వచ్చేసి మనకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. 60 minutes అనేది ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ సిలబస్ మీద ఉంటుంది. అలాగే 45 minutes అనేది రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద అయితే ఉంటుందండి. అండ్ ఒక క్వశ్చన్ వచ్చేసి 1 mark కేటాయిస్తారు అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, అది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం phase 1కి వచ్చేసి అడ్మిట్ కార్డు అండ్ 1 ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ప్రూఫ్ పట్టుకెళ్తే సరిపోతుంది. అండ్ phase 1లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని phase 2కి పిలుస్తారండి. అంటే phase 2 వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దీనికి మనం క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మనకి phase 2 అడ్మిట్ కార్డు, కలర్ ప్రింట్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. అలాగే హెచ్బి పెన్సిల్ అని, ఎరేజర్ అని, షార్ప్నర్ చూడండి, బ్లూ స్టిక్ ఇవన్నీ పట్టుకెళ్లాల్సి ఉంటుంది, బాల్ పెన్ అని. అలాగే మనం దాంతో పాటుగా 8 copies మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. అది కూడా మనం అయితే సైన్ అయితే చేయకూడదు ఫొటోస్ మీద. కింద మనం చూసుకున్నట్టయితే 4 సెల్ఫ్ అటాచ్డ్ మ్యాట్రికల్ పాసింగ్ సర్టిఫికేట్, అంటే మన 10th class సర్టిఫికేట్ని జిరాక్స్ తీసి 4 copies అనేది మన సెల్ఫ్ అటాచ్డ్ అంటే మనం అయితే సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి 4 సెల్ఫ్ అటాచ్డ్ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, డిప్లొమా క్యాండిడేట్స్ ఉంటే డిప్లొమావి మీరైతే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్ phase 1 అడ్మిట్ కార్డు మీరు పట్టుకెళ్తారు కదండి ఎగ్జామ్ రాయడానికి, అక్కడ ఇన్విజిలేటర్ సైన్ చేస్తారు కదా, అది కూడా మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అది కూడా మీరైతే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. 4 copies అయితే అది కూడా సెల్ఫ్ అటాచ్డ్ చేసి పట్టుకెళ్ళాలండి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుందండి, ఇది phase 2లో ఉంటుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మనకి 1600 meters రన్నింగ్ అయితే పెడతారు. మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి 7 minutesలో వేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 8 minutesలో అయితే రన్ చేయాల్సి ఉంటుందండి. అలాగే PFT2 చూసుకున్నట్టయితే పుషప్స్, పులప్స్, సిటప్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ టైంలో చూడండి, ఇక్కడ మనకి మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 పుషప్స్ 1 minute అయితే చేయాలి. అలాగే 10 సిటప్స్ 1 minute, 20 squats 1 minute అయితే మనం చేయాలండి. అలాగే ఫీమేల్స్ కూడా సేమ్ అండి, 10 సిటప్స్ వచ్చేసి 1 minute 30 seconds ఇచ్చారు. అలాగే 15 squats వచ్చేసి 1 minute అయితే వీలైతే చేయాల్సి ఉంటుందండి. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి 550
ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుందండి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరైతే పే చేయొచ్చు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి రిజిస్ట్రేషన్ టైంలో. ఫర్దర్గా మీకు ఏదైనా కమ్యూనికేషన్ ఏదైనా ఉంటే సెలక్షన్ ప్రాసెస్ కానీ సెలెక్ట్ అయ్యారని కానీ ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ ఈమెయిల్ ఐడి ద్వారా లేదంటే మొబైల్ నెంబర్ ద్వారా అయితేనే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇయర్లీ 30 days లీవ్స్ అయితే ఉంటుందండి. అలాగే మనకి సిక్ లీవ్స్ కూడా ఉంటాయి. అది కూడా బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైస్. అంటే మీరు ఏదైనా సిక్ అయినట్టయితే మెడికల్ అడ్వైజర్ అయితే ఒకరు ఉంటారు. ఆయన మీకు మెడికల్ లీవ్స్ అనేది సజెషన్ చేస్తారు. ఎన్ని డేస్ ఆయనకి రెస్ట్ కావాలని చెప్పేసి దాన్ని బట్టి అయితే మీకు మెడికల్ లీవ్స్ ఇస్తారు. అలవెన్సెస్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 30,000 వస్తుందండి శాలరీ. బై హ్యాండ్ వచ్చేసి మనకి 21,000 వస్తుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి 33,000. బై హ్యాండ్ వచ్చేసి 23,100 అయితే వస్తుంది. థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500కి మనకి 25,550 రూపీస్ అయితే వస్తుంది. అలాగే ఫోర్త్ ఇయర్ వచ్చేసి 40,000 అండి శాలరీ. మనకి ఇన్ హ్యాండ్ వచ్చేసి 28,000 వరకు వస్తుంది. అండ్ రిమైనింగ్ అమౌంట్ అనేది వీళ్ళైతే సేవింగ్స్లో పెడతారు. మనం ఎంత అయితే సేవింగ్స్లో పెడుతున్నామో వాళ్ళు అంత సేవ్ చేసేసి మనకి లాస్ట్లో 4 years తర్వాత ఎగ్జిట్ అయిన తర్వాత మనకైతే 10 lakhs యాజ్ సేవానిధి ప్యాకేజ్ కింద మనకైతే ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనకి 4 years కాంట్రాక్ట్ బేస్ మీద అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఎగ్జిట్ అయిన తర్వాత అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అది చాలా వ్యాలిడ్ అండి ఈ సర్టిఫికేట్ అనేది. ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకి 2 January 2004 నుంచి 2 July 2007 ఈ మధ్యలో ఎవరైతే బర్న్ అయి ఉంటారో వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అండి. మాక్సిమం మనకి 21 years అయితే ఇచ్చారు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అనేది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టెలిఫోన్ నెంబర్స్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారండి. మీకు ఇంకా ఏమైనా ఇందులో డౌట్ ఉంటే నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్లో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే డౌట్ ఉంటే మీకు అక్కడ నెంబర్ ఇచ్చారు కదా, ఈ నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ మీరు మెయిల్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా రిప్లై అనేది వస్తుంది. లేదు అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా మీకు రిప్లై ఇస్తానండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.